హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అనుపమ పరమేశ్వరన్ నటించినటువంటి లాక్డౌన్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఈ మూవీని నిజంగా జరిగినటువంటి సంఘటనల్ని బేస్ చేసుకుని తీసినట్లుగా చూపిస్తారు. కట్ చేస్తే న్యూ ఇయర్ పార్టీ జరుగుతూ ఉండగా అందరూ కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. టీవీలో జ్యోతిష్యులు వచ్చి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది అని జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి అనితను చూపించడం జరుగుతుంది. అనిత ఫాదర్ ఒక కంపెనీలో వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ అనిత ఫ్యామిలీలో తన అమ్మ, నాన్న, అలాగే నానమ్మ, అలాగే ఒక చెల్లి కూడా ఉంటుంది. ఈ అనితకి స్వప్న అనే ఒక అమ్మాయి కూడా బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటుంది. ఇదే అనిత యొక్క ప్రపంచం అయి ఉంటుంది. మన అనిత చదువు కంప్లీట్ అయ్యి అప్పటికే 1 year అయి ఉండడంతో ఫ్యామిలీ మొత్తం కూడా తండ్రి కష్టం మీద ఆధారపడి ఉంది. మనం కూడా ఏదో ఒక జాబ్ చెయ్యాలని డిసైడ్ అవుతుంది. అయితే ఇంట్లోని వాళ్ళు మాత్రం నైట్ షిఫ్ట్ చేయవద్దు, దూరంగా జాబులు వద్దు అంటూ చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. దాంతో అనిత దగ్గరలోనే ఏదో ఒక జాబ్ చెయ్యాలి అని రెగ్యులర్ గా ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్లి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ అనితకి ఎటువంటి జాబ్ కూడా రాకపోవడంతో తను మాత్రం ఎలాగైనా లోకల్ గా జాబ్ చెయ్యాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ మాటిమాటికి బయటికి వెళ్లి వస్తూ ఉంటుంది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అనితకి లైన్ వేస్తూ ఉంటారు. వారిలో జీవ అనే వ్యక్తి మాత్రం తన మెడికల్ రిప్రజెంటేటివ్ గా వర్క్ చేస్తూ చాలా సిన్సియర్ గా ఈ అనితని ప్రేమిస్తూ చాలా రోజులు తన వెనక తిరిగిన తర్వాత డైరెక్ట్ గా అనిత దగ్గరికి వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న అనిత మాత్రం నాకు ఈ ప్రేమ గేమ మీద నమ్మకం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో జీవ కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మీరా అనే తన ఫ్రెండ్ ఐటీలో జాబ్ చేస్తుంది అని వెంటనే తనకి ఫోన్ చేసి నాకు కూడా ఏదైనా జాబ్ వచ్చేలాగా రిఫర్ చేయగలవని అడుగుతుంది. దానికి ఆ మీరా, ఒక పని చేయి, నువ్వు సాయంత్రం డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చాయి, జాబ్ గురించి మన ఇద్దరం కూడా మాట్లాడదాం అని అంటుంది. అనిత ఆ రోజు సాయంత్రం డైరెక్ట్ గా మీరా ఇంటి దగ్గరికి వెళ్ళగా మీరా అనితతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి పార్టీ జరుగుతున్నటువంటి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లిపోతుంది. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది చూసినటువంటి అనిత వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి స్వప్నకి ఫోన్ చేసి అక్కడ జరుగుతున్నంతా కూడా వీడియో కాల్ లో మాట్లాడి చెప్తుంది. దానికి ఆ స్వప్న సమాధానం చెప్తూ నీకు ఇలాంటి టైం మళ్ళీ దొరకదు, బాగా ఎంజాయ్ చేసిరా అని అంటూ ఉంటుంది. దానికి అనిత మాత్రం నేను ఎలా ఎంజాయ్ చేయగలను, మరో 10 నిమిషాల్లో ఖచ్చితంగా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది, ఎక్కడ ఉన్నావో రా అని చెప్పి తనే గొడవ చేస్తూ ఉంటుంది. ఎలా నేను ఎంజాయ్ చేయగలను అంటూ ఉంటుంది. దానికి ఆ స్వప్న సమాధానం చెప్తూ ఏం ప్రాబ్లం లేదు, మా ఇంట్లో ఎవరూ లేరని, నాకు తోడుగా ఇక్కడే పడుకుంటున్నావు అని చెప్పి అమ్మకి ఫోన్ చేసి చెప్పు అని చెప్పడంతో అనిత ఈ ఐడియా ఏదో బాగుంది అని వెంటనే స్వప్నకి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కాల్లో తన మదర్ కి ఫోన్ చేస్తుంది. అనిత మరియు స్వప్న ఇద్దరు కూడా దగ్గరగా ఉన్నారు అనుకున్నటువంటి అనిత మదర్ సరే అయితే ఈ రోజు రాత్రికి స్వప్న వాళ్ళ ఇంట్లోనే పడుకో అని చెప్పి పర్మిషన్ ఇస్తుంది. దాంతో అనిత ఆ పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా తన ఫ్రెండ్ అయినటువంటి మీరా అనిత దగ్గరికి వచ్చి అనితని వాళ్ళ కంపెనీలో హెచ్ఆర్ అయినటువంటి ప్రదీప్ దగ్గరికి తీసుకుని వెళ్లి పరిచయం చేయగా ఆ ప్రదీప్ అనితని చూసి ఒక వేకెన్సీ ఉంది, ఖచ్చితంగా ఆ పోస్ట్ నీకే వచ్చేలా చేస్తాను అని చెప్పడంతో అనిత తనకి థ్యాంక్స్ చెప్పి మనం వచ్చిన పని అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అయితే మీరా మరియు ప్రదీప్ ఇద్దరు మాత్రం పార్టీ చేసుకుని వెళ్ళు అని చెప్పి తనని మళ్ళీ లోపలికి తీసుకుని వెళ్తారు. వెంటనే వాళ్ళు అనితకి మందు ఇచ్చి మందును తాగమని చెప్పి చాలా బలవంతం చేస్తూ ఉంటారు. అనిత మొదట్లో వద్దంటుంది కానీ ఆ తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది అని కొద్దిగా తాగుతుంది. ఆ పార్టీలో అనితకి ప్రపోజ్ చేసినటువంటి జీవా ఫ్రెండ్ ఉండడంతో అతను వెంటనే జీవాకి ఫోన్ చేసి ఈ విషయం మొత్తం చెప్పేస్తాడు. దాంతో జీవా వెంటనే పరిగెట్టుకుంటూ ఆ పార్టీ జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వచ్చి చూడగా అయితే అప్పటికి అనిత టేస్ట్ బాగుంది అని మందు బాగా తాగేసి ఆ మత్తులో బాగా చిందేస్తూ ఉంటుంది. అలా బాగా మందు ఎక్కువైపోవడంతో అనిత సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో హెచ్ఆర్ ప్రదీప్ మరియు అనిత ఫ్రెండ్ అయినటువంటి మీరా ఇద్దరు కలిసి ఆ అనితని అక్కడే హోటల్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోతారు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత అనితకి మెలకు వచ్చి అక్కడి నుంచి ఆ మత్తులోని ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 2 నెలల తర్వాత స్టోరీని చూపించడం జరుగుతుంది. ఆ కంపెనీ హెచ్ఆర్ అయినటువంటి ప్రదీప్ మన అనితకి ఫోన్ చేసి నీకు జాబ్
జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, శాలరీ 40,000, తొందరగా వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు అని అంటూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అనిత చాలా సంతోషపడుతూ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో విదేశాల్లో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతుంది, ఇండియాలో కూడా నెమ్మదిగా వ్యాపిస్తుంది అని న్యూస్లో చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మన అనితకి గొంతు నొప్పి, జ్వరం, అలాగే వామిటింగ్ రావడంతో వెంటనే వెళ్ళి డాక్టర్ని కలిసి తనకి ఏ విధంగా ఫీల్ అవుతుందో ఆ సిమ్టమ్స్ అన్నిటిని కూడా డాక్టర్కి చెప్తూ ఉంటుంది. ఇది మొత్తం ఉన్నటువంటి డాక్టర్ అనితని చూసి తన నాడిని చెక్ చేసి వెంటనే ఆ అనితతో మాట్లాడుతూ తన పీరియడ్స్ డేట్స్ గురించి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలమైన అనిత డాక్టర్ని చూసి నా పీరియడ్స్ డేట్స్ గురించి మీకు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ వెంటనే అనితతో మాట్లాడుతూ మీరు చెప్పిన సిమ్టమ్స్ ని బట్టి చూస్తుంటే మీరు ప్రెగ్నెంట్ అయినట్లుగా నాకు అనిపిస్తుంది, మీరు వెళ్ళి పక్క రూమ్ లో కూర్చోండి, వచ్చి చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న అనిత నేను ఎవరిని ప్రేమించలేదు, ఎవరితో కూడా కలిసి ఉండలేదు, అలాంటిది నేను ఎలా ప్రెగ్నెంట్ అయి ఉంటాను అని చాలా కంగారు పడుతూ ఈ పిచ్చి డాక్టర్కి ఏమీ తెలిసినట్లుగా లేదు అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా అనిత ఇంటికి వెళ్లే సమయంలోనే ప్రెగ్నెన్సీ కిట్ తీసుకుని వెళ్లి ఇంట్లో తను చెక్ చేసుకోగా పాజిటివ్ అని రిజల్ట్స్ వస్తుంది. దాంతో అది చూసినటువంటి అనిత చాలా కంగారు పడిపోతూ అసలు నాకు ఎవరి వల్ల గర్భం వచ్చింది, ఇది ఎలా జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ వెంటనే స్కానింగ్ చేయించుకుని కన్ఫర్మ్ చేయించుకోవాలి అని తను వెంటనే స్కాన్ తీసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి అని తిరిగి మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగా డాక్టర్ వెంటనే స్కాన్ చేసి అనితని చూసి కంగ్రాట్స్, నువ్వు 10 వారాల ప్రెగ్నెంట్ అని అంటాడు. ఆ మాటలు విన్న అనిత ఒక్కసారిగా చాలా భయపడిపోతుంది. భయపడిపోతూ ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి వెళ్ళిన సమయంలోనే ఏదో తేడా జరిగినట్లుగా ఉంది, ఇప్పుడు ఎవరిని వెళ్ళి దీని గురించి అడుగుదాం, పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా దీని గురించి అందరికీ తెలిసిపోతుంది, దాంతో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారు అని ఒక ప్లేస్ లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ వెంటనే అనిత తనకు స్కాన్ చేసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు అబార్షన్ చేసేయండి అని అంటూ ఉంటుంది. ఆ డాక్టర్ అనితని చూసి మాట్లాడుతూ లేదమ్మా నేను అలాంటివి చెయ్యను, అయినా నీకు ఇప్పుడు అబార్షన్ చేస్తే చాలా రిస్క్ అవుతుంది అని అంటూ ఉంటాడు. అనిత అక్కడ ఎంత బ్రతిమలాడుకున్నా ఆ డాక్టర్ అబార్షన్ చేయకపోవడంతో మెడిసిన్స్ తో అబార్షన్ చేయవచ్చేమో అని ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి మెడిసిన్స్ అడుగుతూ ఉంటుంది. ఆ మెడికల్ షాప్ ఓనర్ కూడా అనితని చూసి అలాంటివి చేస్తే మాకు చాలా ప్రమాదం, అలాంటి టాబ్లెట్స్ మేము ఇవ్వము అని చెప్పి అనితని అక్కడి నుంచి పంపించేస్తారు. సరిగ్గా అదే సమయంలో 21 రోజుల పాటు ఎవరో బయటకు రాకూడదు అని భారతదేశం మొత్తం కూడా లాక్ డౌన్ ని విధిస్తారు. దాంతో భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా ఇళ్లకి పరిమితం అయిపోతారు. దాంతో అనిత అప్పటికే 3 నెలల ప్రెగ్నెంట్ అవుతుంది. కడుపు కొంచెం పెరుగుతూ ఉండడంతో అది ఎవరికి కూడా ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా అనిత చాలా రకాలుగా ట్రై చేస్తూ తనకు ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చేటటువంటి వాంతులు ఇవన్నీ కూడా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. అదే విధంగా లాక్ డౌన్ వల్ల ఇంటి లోపల ఉండడంతో ఫోన్ తీసుకుని యూట్యూబ్ ని ఓపెన్ చేసి అబార్షన్ అవ్వడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి తన మదర్ ఈ మధ్య అనిత ఫోన్ లో ఎక్కువ మాట్లాడుతుంది, అంటే తను ఎవరినో ప్రేమిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అయితే అనిత మాత్రం యూట్యూబ్ ని ఓపెన్ చేసి ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తినకూడదో తెలుసుకుని అలాంటి ఆహారం తింటే అబార్షన్ అవుతుందేమో అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, కానీ వాటి వల్ల ఎటువంటి యూజ్ లేకుండా ఉంటుంది. కట్ చేస్తే భారతదేశంలో ఈ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అనిత మరియు స్వప్న వెంటనే ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి అబార్షన్ అవ్వడం కోసం ఒక మెడిసిన్ కావాలి అని అడుగుతూ ఉంటారు. అయితే ఆ మెడికల్ షాప్ వాళ్ళు మాత్రం అనితని చూసి నీకు ప్రెగ్నెన్సీ వచ్చి 3 నెలలు దాటిపోయింది కదా, ఇలాంటి సమయంలో టాబ్లెట్స్ వల్ల ఏమీ అవ్వదు, అలాంటి టాబ్లెట్స్ మేము ఇచ్చామని తెలిస్తే మాకు చాలా ప్రమాదం, మీరు ఇంతలా బతిమలాడుతున్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళండి అనే అడ్రస్ చెప్పడంతో అనిత స్వప్న వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్ వెంటనే చెక్ చేసి అనితను చూసి మాట్లాడుతూ నీ ప్రెగ్నెన్సీ 3 నెలలు అయిపోయింది కదా, ఇప్పుడు టాబ్లెట్స్ వల్ల ఏమీ అవ్వదు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, ఆ ఆపరేషన్ కి ఖర్చు 30,000 అవుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అనిత అంత ఖర్చు అవుతుందా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత అనిత మరియు స్వప్న వెంటనే వాళ్ళ దగ్గర 5,000 ఉన్నాయని డాక్టర్కి ఇచ్చి సరే మిగతా డబ్బులు మేము అరేంజ్ చేసుకుని వస్తాం, మీరు మాత్రం ఆపరేషన్ చేయడం కోసం ఏర్పాట్లు చూడండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తారు. అలా బయటకు వచ్చినటువంటి అనిత మరియు స్వప్న వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి డబ్బులు సహాయం అడుగుతూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో అనిత మీరాకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పి డబ్బులు సహాయం అడగ్గా మీరా కూడా అనితకి సహాయం చేయడం కోసం ఒప్పుకుంటుంది. ఆ హెచ్ఆర్ ప్రదీప్ కూడా అనితకి డబ్బులు సహాయం చేయడం కోసం ఒప్పుకుంటాడు. అనిత ఈ విధంగా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతూ ఉండడంతో ఇది గమనించినటువంటి తన నానమ్మ వెంట అనిత దగ్గరికి వచ్చి ఏమైంది, ఎందుకు అందరికీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నావు అని అడుగుతుంది. ఆ మాటలో ఉన్నటువంటి అనిత ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్యకి కరోనా వచ్చింది, తను ఇప్పుడు వెంటిలేషన్ మీద
ఉన్నాడు. డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పడంతో అనిత నానమ్మ కూడా నేను కూడా ఒక 5,000 ఇస్తాను అని చెప్పి అనితకి 5,000 రూపాయలు ఇస్తుంది. దాంతో అనిత మరియు స్వప్న అనిత ఆపరేషన్ కి కావాల్సినటువంటి 30,000 రూపాయలని కూడా కలెక్ట్ చేసి వాళ్ళు వెంటనే చాలా వేగంగా వాళ్ళకి అబార్షన్ చేస్తానని చెప్పినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే అనితకి ఎవరైతే అబార్షన్ చేస్తానని చెప్పాడో ఆ డాక్టర్ కి కరోనా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అనిత చాలా బాధపడుతూ ఉండడంతో అదే సమయంలో వార్డు బాయ్ ఇటు వెళుతూ ఉంటాడు. అది గమనించినటువంటి అనిత వెంటనే ఆ వార్డు బాయ్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం తనకు చెప్పి నాకు ఆపరేషన్ చేస్తానన్న డాక్టర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు కదా, తను ఎప్పుడు తిరిగి వస్తాడో అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న వార్డు బాయ్ అనితతో మాట్లాడుతూ అతను ఎప్పుడు తిరిగి వస్తాడో నేనైతే చెప్పలేను, కానీ నిజానికి ఆ డాక్టర్ మిమ్మల్ని మోసం చేయాలనుకున్నాడు. ఎందుకంటే తను మీకు ఎటువంటి ఆపరేషన్ చేయడు, తను కేవలం 4 టాబ్లెట్స్ మాత్రమే ఇస్తాడు. ఆ టాబ్లెట్స్ నాకు కూడా తెలుసు, మీరు కేవలం ఆ టాబ్లెట్స్ కి అయ్యే ఖర్చుకు మాత్రమే నాకు ఇవ్వండి, ఆ టాబ్లెట్స్ మీకు ఇస్తే అబార్షన్ అయిపోతుంది అని చెప్పడంతో అనిత మరియు స్వప్న వెంటనే ఆ వార్డు బాయ్ కి కొంత డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులను తీసుకున్నటువంటి వార్డు బాయ్ ఎటువంటి టాబ్లెట్స్ ఇవ్వకుండానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వార్డు బాయ్ మనల్ని మోసం చేశాడు అని తెలుసుకున్నటువంటి అనిత మరియు స్వప్న ఇద్దరు కూడా చాలా కంగారు పడి బాధపడుతూ ఉంటారు. దాంతో అనిత మరియు స్వప్న వెంటనే ఆ వార్డు బాయ్ ఉన్నటువంటి ఏరియా దగ్గరికి వెళ్లి చూడగా అక్కడెక్కడా కూడా వార్డు బాయ్ వాళ్ళకి కనిపించరు. దాంతో అనిత మరియు స్వప్న వెంటనే వాళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి డాక్టర్ కి ఫోన్ చేసి కరోనా స్టేటస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆ ఫోన్ ఎత్తిన వాళ్ళు మాట్లాడుతూ కరోనాతో హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి డాక్టర్ చనిపోయాడు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి అనిత మనం డబ్బులు ఇచ్చినటువంటి డాక్టర్ చనిపోయాడు, మన దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి ఆ వార్డు బాయ్ మనల్ని మోసం చేసి వెళ్లిపోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఆ తర్వాత అనిత మదర్ అనిత కరోనా సమయంలో కూడా ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్లిపోతుంది. బహుశా తన బాయ్ ఫ్రెండ్ తో తిరగడం కోసమే వెళుతున్నట్లుగా ఉంది అని ఆ అనితతో గొడవ పడుతూ ఉంటుంది. అనిత మరియు వాళ్ళ మదర్ ఇద్దరు కూడా చాలా గట్టి గొడవ పడుతూ ఉండడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరికి సర్ది చెప్పి ఆ గొడవను అక్కడతో ఆపుతూ ఉంటారు. అనిత మదర్ వెంటనే తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి మీరే చెప్పండి, ఇంత కరోనా సమయంలో అనిత ఎక్కడికి వెళుతుంది, తన బాయ్ ఫ్రెండ్ ని కలవడం కోసమే వెళుతున్నట్లుగా ఉంది, మీరు వెంటనే అనితను నిలదీసి అడగండి అని అంటూ ఉండగా దానికి అనిత హస్బెండ్ మాట్లాడుతూ ఇది సరైన సమయం కాదు, తర్వాత మాట్లాడతాను అని తన వైఫ్ ను ఆపుతూ ఉంటాడు. మరోపక్క అనిత తన రూమ్ లోకి వెళ్లిపోయి నన్ను ఎవరు ప్రెగ్నెంట్ చేశారో నాకు తెలియదు, అబార్షన్ చేస్తానన్నటువంటి డాక్టర్ చనిపోయాడు, టాబ్లెట్ ఇస్తా అన్నటువంటి ఆ వార్డు బాయ్ కనిపించకుండా పోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది. అదే విధంగా అప్పటికే అనితకి ప్రెగ్నెన్సీ వచ్చి 4 నెలలు అయిపోయి ఉండడంతో తన పొట్ట కూడా చాలా పెద్దగా అవుతూ ఉంటుంది. దాంతో అనిత చాలా టైట్ బెల్ట్ ని కట్టి ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా దాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అనిత ఈ విషయం ఇంట్లో వాళ్ళ దగ్గర ఇంకా దాయలేమని చెప్పి వెంటనే తన రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ విషయం గమనించినటువంటి వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్లి అనితని కాపాడుతారు. ఇంట్లోని వాళ్ళు మాత్రం ఇంట్లో అనిత తన మదర్తో గొడవ పడింది కదా, ఆ మనస్తాపంతో ఈ విధంగా చేసినట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటికీ ఇంట్లోని వాళ్ళకి అనిత ప్రెగ్నెంట్ అన్న విషయం మాత్రం తెలియకుండా ఉంటుంది. అయితే ఊర్లోని వాళ్ళు మాత్రం అనిత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిందంట, ఎంత సమస్య వచ్చిందో అనుకుంటూ అనిత గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అనిత ఈ బాధలన్నింటినీ కూడా భరిస్తూ ఉంటుంది. అప్పటికే అనితకి ప్రెగ్నెన్సీ వచ్చి 5 నెలలు కూడా కంప్లీట్ అవుతాయి. దాంతో అనిత ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలి అని వెంటనే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి అన్న నువ్వే ఏదో ఒక సహాయం చెయ్యాలి, లేదంటే నేను బతకలేను, ఈ సమస్య నుంచి నేను బయటపడాలంటే నువ్వే ఏదో ఒక సహాయం చెయ్యాలి అని ఆ మెడికల్ షాప్ వ్యక్తి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది. దాంతో ఆ మెడికల్ షాప్ ఓనర్ అనితను చూసి మాట్లాడుతూ నీకు ప్రెగ్నెన్సీ వచ్చి 5వ నెల అంటున్నావు, ఇప్పుడు అబార్షన్ అంటే చాలా రిస్క్ అవుతుంది, కానీ నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నావు అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు అతని దగ్గరికి వెళ్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని అతను అడ్రస్ చెప్పడంతో స్వప్న అనిత ఇద్దరు కూడా ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ మరెవరో కాదు, ఇంతకు ముందు అనితని ప్రేమిస్తున్నాను అని చెప్పినటువంటి ఆ జీవా ఉన్నాడు కదా, ఆ జీవా దగ్గరికి పంపించి ఉండడంతో అనిత స్వప్నాన్ని చూసి నేను ఆ జీవా దగ్గరికి రాలేను, నువ్వే వెళ్ళి ఆ జీవాతో మాట్లాడరా అని పంపిస్తుంది. దాంతో స్వప్న జీవా దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ ఒకరికి అబార్షన్ చెయ్యాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతూ ఉంటుంది. జీవా అనితతో మాట్లాడుతూ అన్ని ఖర్చులతో కలుపుకుని దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న స్వప్న సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి అనిత దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అనిత ఇంటికి వెళ్లి తన అమ్మ బంగారు గాజుల్ని తీసుకుని వచ్చి వాటిని ఒక ప్లేస్ లో అమ్మేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకుని వెళుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక వ్యక్తి చూసేస్తాడు. ఆ తర్వాత అనిత మరియు ఆ స్వప్న ఇద్దరు కూడా డబ్బులు తీసుకుని జీవా చెప్పినటువంటి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి సమస్య గురించి చెప్పడంతో జీవా చెప్పినటువంటి ఆ డాక్టర్ అనితని చెక్ చేసి నీకు 3 నెలలు కాదు 5 నెలలు నిండిపోయి ఉన్నాయి, ఇలాంటప్పుడు అబార్షన్ చేయడం చాలా కష్టం, నేను మీకు అబార్షన్ చెయ్యలేను, కేవలం స్కానింగ్ చేసిన దానికి మాత్రం డబ్బులు ఇవ్వండి అని చెప్పి మిగతా డబ్బులు తిరిగి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఆ మాటలు
మాటలు విన్న అనిత చాలా కంగారు పడి ఏడుస్తూ ఆ డాక్టర్ని చూసి, సార్ నేను చాలా ప్రయత్నాలు చేసి చివరిసారిగా మీ దగ్గరకు వచ్చాను, మీరు కూడా కాదంటే మా ఫ్యామిలీలోని వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు అని బతిమలాడుతూ ఉండడంతో ఫైనల్ గా డాక్టర్ అబార్షన్ చేయడం కోసం ఒప్పుకుంటాడు. ఆ వెంటనే డాక్టర్ ఎందుకైనా మంచిది అని ముందుగా ఒక టాబ్లెట్ ని అనితకి ఇచ్చి దాన్ని వేసుకోమని చెప్తాడు. ఆ తర్వాత అనితాని వెంటనే ఆపరేషన్ థియేటర్లకు తీసుకుని వెళ్లి పడుకోబెట్టి ఆ పార్ట్ లో ఒక 5 టాబ్లెట్స్ ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ వెంటనే ఏ విధంగా అయితే బిడ్డని డెలివరీ చేస్తారో ఆ విధంగా పుష్ చేయమని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ టాబ్లెట్స్ వేసిన కాసేపటికే బిడ్డ కూడా చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత గట్టిగా పుష్ చేస్తూ ఉండడంతో సడన్ గా 5 నెలల బిడ్డ ఒక్కసారిగా బయటకు వచ్చి కింద పడిపోతుంది. దాంతో అనిత అమ్మయ్య బాధ తీరిపోయింది అని అనుకుంటూ ఇప్పటికే మనం బయటకు వచ్చి చాలా సమయం అయింది, ఇంట్లోని వాళ్ళు మన కోసం వెతుకుతారు అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క నిజంగానే అనిత పేరెంట్స్ అనిత కోసం వెతుకుతూ ఉండగా ఇంతకుముందు అనిత గాజులను అమ్ముతూ ఉండగా ఒక వ్యక్తి చూశాడు కదా, తను వెళ్ళి అనిత వాళ్ళ ఇంటి దగ్గర మీ కూతురు బంగారు గాజులను అమ్మడం నేను చూశాను అని చెప్తూ ఉంటాడు. దాంతో అనిత పేరెంట్స్ అనిత బంగారు గాజులను అమ్మేసి ఆ డబ్బులతో తన బాయ్ ఫ్రెండ్ తో పాటు వెళ్లిపోయింది అని అనుకుంటూ వెంటనే అనితకి ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే అనిత ఆపరేషన్ థియేటర్ లో ఉండడంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతూ ఉంటుంది. దాంతో అనిత పేరెంట్స్ ఖచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోయింది అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి అనిత మరియు స్వప్న ఇద్దరు కూడా నడుచుకుని వస్తూ ఉండగా అనిత ఒక ప్లేస్ లో కూర్చొని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. స్వప్న అనితని చూసి, ఇప్పుడు ఏమైంది, నీకున్న సమస్య కూడా తొలగిపోయింది కదా, అబార్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆపరేషన్ థియేటర్లో ఏం జరిగిందో అది చూపించడం జరుగుతుంది. అనిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ కొంచెం అమౌంట్ తగ్గింది అని బ్రతిమలాడుతూ ఉండడంతో ఆ డాక్టర్ అనితని చూసి మాట్లాడుతూ, అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఒకసారికి నాతో కోఆపరేట్ చెయ్యి, నేను నీకు ఆపరేషన్ చేసి పెడతానని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న అనిత ఒక్కసారిగా జీవితం మీద విరక్తి చెంది, ఇది చేయకపోతే నా ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతారు అనుకుని ఆ డాక్టర్ చెప్పిన పని చేయడం కోసం ఒప్పుకుంటుంది. అంటే ఆ డాక్టర్ అనితకి అబార్షన్ చేయడానికి ముందు అనితతో శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసి ఉంటాడు. అందుకోసమే ఆ డాక్టర్ అనితకి ఒక సేఫ్టీ కోసమని ఒక టాబ్లెట్ ని కూడా ఇచ్చి ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అనితకి ఆపరేషన్ చేసినటువంటి ఆ వ్యక్తి డాక్టర్ అయి ఉండడు. తను ఒక వార్డ్ బాయ్ గా వర్క్ చేస్తూ డాక్టర్ చేస్తుంది మొత్తం కూడా చూసి నేర్చుకుని అనితకి అబార్షన్ చేసేసి ఉంటాడు. ఆ వెంటనే వార్డ్ బాయ్ జీవాకి ఫోన్ చేసి, ఈ రోజు నేను ఒక అందమైన అమ్మాయిని అనుభవించాను, నువ్వు నా దగ్గరకు పంపించినటువంటి అమ్మాయిని నేను అనుభవించాను, దానికి థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఆ వార్డ్ బాయ్ దగ్గరికి అనితనే పంపించాము అన్న విషయం మాత్రం జీవాకి తెలియకుండా ఉంటుంది. అలా జరిగిందంతా అనిత స్వప్నకు చెప్పి వెంటనే అక్కడి నుంచి లేచి ఇంటికి బయలుదేరి వెళుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. దివ్య ఎందుకు తను సాధించిన మెడల్స్ అన్నిటినీ కూడా మెడలో వేసుకుని పైనుంచి దూకి చనిపోయింది? అసలు దివ్య ఎందుకు ఆ పని చేసింది? దివ్య తీసిన ఒక్క ఫోటో తన జీవితాన్ని ఎలా మార్చేసింది? చిన్న వయసులో అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇస్తే ఏం జరుగుతుంది? గౌరీ ఫాదర్ గౌరీని మరియు తన సిస్టర్ని ఎందుకు అంత స్ట్రిక్ట్ గా పెంచాడు? చివరికి పోలీస్ ఆఫీసర్ గౌరీ ఆ దివ్య మరణానికి కారణమైన వాళ్ళని పట్టుకున్నదా లేదా అన్నదే 2022లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సిరిఫ్ ఏక్ మూవీ స్టోరీ. ఈ హిందీ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.